ఎస్, అసలు తిరుమల కొండపై ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో తిరుమల కొండ మరొకసారి వార్తల్లోకి ఎందుకు ఎక్కింది, ఎందుకు చర్చ జరుగుతుంది అనేది కూడా మాట్లాడదాం. ఏది అడిగినా కలియుగ వైకుంఠం ఎవరు అంటే తడుముకోకుండా తిరుమల అంటారు. తిరుమల శ్రీవారి క్షణకాల దర్శన భాగ్యం కోసం భక్తులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళారో లేదో, దర్శనం అయిందో లేదో, ఆ స్వామిని చూశారో లేదో, తోసివేస్తున్నారు, నెట్టివేస్తున్నారు అని ఎప్పుడు వింటాం. సో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవాలంటే సామాన్య భక్తుడికి ఎన్నో కష్టాలు. సంతోషంగా ఆ క్షణకాలం దర్శించుకొని కూడా కొండ దిగుతున్నారు భక్తులు. అలాంటి 7 కొండలను అపవిత్రం చేస్తున్నారా? వెంకటాపతిని భక్తులకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందా? ఈ కుట్రలు అసలు ఎన్నాళ్లుగా జరుగుతున్నాయి? అవి ఫలిస్తాయనే ఆలోచనతోనే కుట్రలకు తెరలేపుతున్నారా? రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ బలాదూరే. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం. భవిష్యత్తులోనూ చాలా సందర్భాల్లో నిరూపితమైన సత్యం ఇది, కాదంటారా? మొత్తంగా ఏ వివాదం రేగింది అంటే, టీటీడీ సభ్యుడిగా దర్శన్ అర్హుడేనా? టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి దర్శన్ చుట్టూ ఇప్పుడు వ్యవహారం నడుస్తున్నప్పటి దేవస్థాన పాలక మండలి, సింపుల్ గా చెప్పాలంటే టీటీడీ బోర్డు. హిందువులకు మాత్రమే ఆ బోర్డులో చోటు ఉంటుంది. 7 కొండలపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, దేవుడి సొమ్ముకు జవాబుదారీగా ఉండడం, భక్తులకు దర్శనకు సంబంధించి కానీ, అక్కడ తిరుమల కొండపై తీసుకునే నిర్ణయాలు కానీ, సాంప్రదాయాలకు సంబంధించి కానీ, సో వీటన్నింటికి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారికి సేవలు నిర్వహించడంతో పాటు హైందవ ధర్మ పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థాన బాధ్యత అది. అలాగని ప్రమాణం కూడా చేయిస్తారు. మరి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ విషయంలో ఏం జరిగింది? కట్టుబొట్టు తీసేసి ఆయన భార్య చర్చికి ఎందుకు వెళ్లారు? ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైన అంశం. రైట్, ఇక చర్చికి వెళ్ళకూడదా అనే అంశం కూడా మాట్లాడుకోవాలి కదా. భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు. కానీ తిరుమలలో మాత్రం అలా కుదరదు. తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉన్న వాళ్లకు మాత్రమే 7 కొండలపై చోటు ఉంటుంది. అన్య మతస్థులు కూడా దేవదేవుడి దర్శనం చేసుకోవచ్చు, చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్య మతస్థులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు ఉండదు. కానీ కొందరు కుట్రపూరిత నిర్ణయాల కారణంగా అన్య మతస్థులు కొండపై పాగా వేశారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ సంఘాల పోరాటాలతో కొండపై అన్యమతస్థులను ఇంటికి సాగనంపారు. చిన్న చిన్న ఉద్యోగస్తులను కూడా పంపించిన వార్తలు మనం చూసాం కదా. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటి? ఇది ఏమైనా చిన్న విషయమా? ఏ మాత్రము కాదు. ఇంతకంటే పెద్ద దారుణం ఇంకోటి ఉంటుందా? అరాచకం మరొకటి ఉంటుందా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ భార్యనే చర్చికి వెళ్లడాన్ని ఎలా చూడాలి? తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి, కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని సమర్థించుకోగలదా? ఎవరిష్టం వారిది అని అనగలరా? చెప్పగలరా? రైట్, ఇక చర్చిలో మోకాళ్ల ప్రార్థన ఎందుకు చేసినట్టు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు. దర్శన్ భార్య చర్చికి వెళ్తున్నారు. ఈ మధ్యనే వెళ్ళారా? నుదుట బొట్టు లేకుండా చర్చికి వెళ్లాలని ఎవరు చెప్పారు? చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేస్తారని ఎలా తెలిసింది? ఆమె ఎన్నాళ్లుగా చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేస్తున్నారు? దర్శన్ కూడా చేస్తారా? జస్ట్ ఈమె ఫోటో దొరకడంతో విషయం బయటపడింది. లేకపోతే ఎవరికి తెలిసేది కాదా? ఎప్పటికీ తేలేది కాదా? ఇలా ఎంతమంది ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో అన్యమతస్థులు ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర మత సాంప్రదాయాల్ని ఫాలో అవుతున్నారా? లెక్క తేల్చడం ఎలా? నిగ్గు తేల్చేది ఎవరు? కొండపై ప్రక్షాళన ఎప్పటికీ జరుగుతుంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారో చూద్దాం. పాలక మండలిలో ఉన్నటువంటి ఇంటి దొంగ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటే, సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులకు ఒక న్యాయమా, టీటీడీ పాలక మండలి సభ్యులకు మరొక న్యాయమా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ చూడండి, ప్రార్థన చేస్తాంది, మోకాలి ప్రార్థన. ఈ మోకాలి ప్రార్థన అనేది ఎవరు చేస్తారు? క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు అంటే ఎలా ఉండాలండి? ఆదర్శంగా ఉండాలి హిందుత్వానికి, సనాతన ధర్మానికి. నిత్యం గోవిందనామస్మరణ మారు మోగాలి వాళ్ళ ఇంట్లో కానీ లేదా తిరుమలలో కానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, తిరుమలాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ప్రక్షాళన అంటే ఇదే? క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబాలని తీసుకుని వచ్చి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు చేయడమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఈరోజు సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులు ఇక నుదుటిన బొట్టు ఎందుకు తీసేశారు అనే అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడిగా దర్శన్ ప్రమాణ స్వీకారం తర్వాత తీసిన ఫోటో మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు. చీరకట్టు, నుదుటన బొట్టుతో హైందవ స్త్రీలా కనిపిస్తున్నారు. హైందవ స్త్రీలానే ఉన్నారు.
దర్శన్ భార్య. కానీ చర్చిలో చూడండి, నుదుటిన బొట్టు లేదు, మాయమైపోయింది. సాంప్రదాయ వస్త్రధారణలో కాకుండా వెస్ట్రన్ డ్రెస్ లో కనిపించారు ఆమె. హైందవ సాంప్రదాయవాదులు ఈ విషయంలో రగిలిపోతున్నారు. నుదుటిన బొట్టు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు సూటి ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ సమాధానం ఇవ్వగలరా? తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి దగ్గర జవాబుందా? ప్రభుత్వం ఈ విషయాన్ని సమర్థించుకోగలదా? మరి ఇంకా ఎందుకు ఆయన బోర్డులో కొనసాగిస్తున్నారు? ఏడుకొండలపై ఎందుకు రాణిస్తున్నారు అనేది కూడా ప్రశ్నే. రైట్, ఇక తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ ఎవరు? ఇది కదా అసలు ప్రశ్న. తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరుగు రాష్ట్రాల వారికి చోటు కల్పిస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఇది సాంప్రదాయంగా వస్తోంది కూడా. ఏమాత్రము తప్పు కూడా కాదు, పైగా సమర్థనీయం. ఎందుకంటే తిరుమలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలా పొరుగు రాష్ట్ర కోటాలో కర్ణాటకకు చెందిన దర్శన్ కు తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు దక్కింది. కానీ ఏం లాభం? ఈ అరుదైన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారా, దుర్వినియోగం చేసుకున్నారా? దర్శన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? ఏ ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఆయన తీసుకున్నారు? ఆ లక్ష్యాన్ని దర్శన్ నీరుగారుస్తున్నారా? కర్ణాటకకు చెందిన దర్శన్ తన కోటాలోని టికెట్లను, లెటర్లను అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. నిజమా కాదా? ఏం జరుగుతుంది అనేది ఆ దేవదేవుడికే తెలియాలి. దర్శన్ ఎవరని మేము అడుగుతా ఉన్నాము. ఈయన గురించి ఆరాధిస్తే కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఏ రోజు కూడా కాషాయం జెండా మోసినటువంటి దాఖలాలు లేవు. సరే, ఆ రాష్ట్రంలో లేవు. మేము ఈ రోజు అడుగుతా ఉన్నాము, తిరుమలలో ఏ ఒక్క రోజైనా శ్రీవారి భక్తులకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నాము. ఈయన పేరు దర్శనాన్ని పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకుంటున్నాడు. ఈయన పని ఇంకోటి లేదు. శ్రీవారి పేరు చెప్పుకోవటం, దర్శనాలు అమ్ముకోవటం. అంటే దర్శనాలు అమ్ముకునే వాళ్ళని మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల ఏ ఒక్క స్వామీజీకైనా, ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తకైనా మీరు స్థానం కల్పించారని చెప్పేసి. మీరు ఆధ్యాత్మికవేత్తలకు స్థానం కల్పించినట్టయితే ఈ రోజు ఈ యొక్క అపరాధం జరిగేదే కాదు. మరి బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ ఆ యొక్క తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులను కానివ్వండి, తన యొక్క భార్య కానివ్వండి, ఆ యొక్క చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మా యొక్క రైట్, ఇక దర్శన్ వివాదంలో సర్కార్ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ మాట్లాడాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తులుగా అటకెక్కించిన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రత్యేక చట్టాన్ని ఇప్పుడు ప్రభుత్వం బయటకు తీస్తుందా? అందులోని నిబంధనలను దుమ్ము దులుపుతుందా? వాటిని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటుందా? హైందవ ధర్మ పరిరక్షణ అంటే ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆచరణలో చూపించబోతుందా? ప్రభుత్వానికి ఇవన్నీ సంధిస్తున్న ప్రశ్నలే. ఎవరు? భక్తులు. రైట్, ఇక పవన్ స్పందించాలని డిమాండ్లు ఎందుకు పెరుగుతున్నాయి? సనాతని హిందువుగా తనను తాను ప్రకటించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కీలక మద్దతుదారు కూడా పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలను, పదవులను తృణప్రాయంగా వదులుకుంటారని గతంలో ప్రకటించిన పవన్ దర్శన్ విషయంపై స్పందిస్తారా? స్పందించబోతున్నారా? తాను నమ్మిన సిద్ధాంతం వైపు చాలా స్ట్రాంగ్ గా నిలబడతారనే పేరు పవన్ కుంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ నిర్ణయాల్లో, విధానాల్లో ఆయనది కీలక పాత్ర కూడా. హిందూ సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చాలా బలంగా డిమాండ్ చేశారు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూసిన దారుణంపై పవన్ మాటేంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శన్ను ఇంకా కొనసాగించడం అర్ధరహితమనే అభిప్రాయమూ ఉంది. రైట్, ఇక బోర్డులో ఆధ్యాత్మికవేత్తలకు చోటు ఎందుకు కల్పించట్లేదు? ఆ అవకాశం లేదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో రికమెండేషన్లతో ఉద్యోగాలు ఇస్తున్నారా? బోర్డు పదవుల్లో కూడా అంతే జరుగుతుందా? తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిలో ఆధ్యాత్మికవేత్తలకు చోటు ఎందుకు లేదని వాళ్ళు ఈ రోజు సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. ఐఎన్ఎస్ వేదికగానే ప్రశ్నించారు. ఆ బయట కూడా మనం చూసాం. దర్శన్ ఇష్యూతో ఫ్రెష్ గా ఈ అంశం తెరపైకి వస్తుంది. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుంది? హైందవ ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అని కూడా చర్చ సాగుతోంది. భర్త హైందవ ధర్మాన్ని కాపాడుతానని తిరుమలలో ప్రమాణం చేస్తారు. భార్య చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేస్తుంది. ఇదేనా హైందవ ధర్మ పరిరక్షణ అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దర్శన్ దారి తప్పారు అనుకుందాం, మరి మిగతా పాలక మండలి ఏం చేస్తుంది? వైరల్ గా మారిన చర్చి వీడియోకు సంబంధించి, మోకాళ్ల ప్రార్థనకు సంబంధించి కళ్ళప్పగించి చూస్తుందా? ఇదేనా హైందవ ధర్మ పరిరక్షణ? మా కుటుంబ సభ్యులు కాదు కదా, మాకెందుకులే అని నోళ్లు మూసుకున్నారా? ఇదేనా హైందవ ధర్మ పరిరక్షణ అంటూ కూడా చర్చ సాగిస్తున్న పరిస్థితి. ఇక ఇప్పుడు ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. నాడు అనిత విషయంలో ఆగమాగం చేశారు. మరి నేటి కర్తవ్యం ఏంటి? 2018లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత హోంమంత్రి వంగల్పూడి అనితకు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానం కల్పించారు. నాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు
నాడు రచ్చ జరిగింది ఎంతలా అంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంతలా. తన కారులో ఓ మతానికి చెందిన పుస్తకం ఉంటుందని అప్పటికి 4 ఏళ్ల క్రితం ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని చిన్న ముక్కను వైరల్ గా మార్చారు. తాను హిందూనే అంటూ అనిత నెత్తి నోరు మొత్తుకున్నా ఎవరు వినలేదు. మరి అలాంటి డెసిషన్ మేకింగ్ ఇప్పుడేమైంది? అనితకు ఒక న్యాయం, దర్శన్ విషయంలో మరో న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇదెక్కడి ధర్మం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ లో మాట్లాడేందుకు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. తురగ శ్రీరామ్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మశ్రీ సన్నిధరాజు విజయ్ కుమార్ శర్మ గారు, హిందూ ధార్మిక పీఠ వ్యవస్థాపక అధ్యక్షులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రవినూతల శ్రీధర్ గారు, విహెచ్పి ప్రతినిధి, మరి కాసేపట్లో మనకు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు. ముందుగా మనం మధుసూదన్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. మధుసూదన్ గారు, ఏంటి మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో దర్శన్ వ్యవహారం ఇప్పుడు కాక రాజేస్తున్న పరిస్థితి? ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? ఏం మాట్లాడతారు? అంటే ఒక చిన్న సూచన కూడా చేస్తున్నాం ఐ న్యూస్ వేదికగా, ఇటువంటి అంశాలకు తెరపైకి వచ్చినప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడకుండా హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం, తిరుమల పవిత్రత గురించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి మీరు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఈ అంశం గురించే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా మధుసూదన్ గారు, ప్లీజ్ కంటిన్యూ. హలో. మధుసూదన్ గారు మాట్లాడండి. వంశీ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఐటీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి శుభ సాయంత్రం. సార్, భారతదేశం అనేటువంటిది అనేక మతాలు, అనేక కులాలతో మిళితమైనటువంటి ఒక దేశం. విభిన్నమైనటువంటి ఈ దేశంలో అందరం కూడా సర్వమతాలు సౌభ్రత్వంతో సర్వమతాలు కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. ఎవరైనా కానీ మన మతాన్ని మనం పూజించాలి, ఆచరించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. అదేవిధంగా పరమతాన్ని మనం గౌరవించాలి. మన మతాన్ని ఆచరించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇది నీతి. మనం మన మతాన్ని మనమే నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది సార్. ఇప్పుడు మీరు రాజకీయాలు మాట్లాడొద్దు అంటున్నారు, ఎందుకంటే ఆడ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ బాధ్యతనంతా చూసే వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులే. ఒక విషయం నేను మీకు ఇక్కడ ఒక సూచన కూడా చేయబోతున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు పార్టీల నుంచే రాష్ట్రపతులు ఎన్నుకుంటారు, గవర్నర్లు ఎన్నుకుంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఆ పదవికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ మాట మాట్లాడాను సార్. ఇప్పుడు రాష్ట్రపతులు, గవర్నర్లు డిఫరెంట్ రాజకీయాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఎన్నుకుంటారు. కానీ కరెక్టే మీరు చెప్పింది. కానీ ఎన్నుకున్న తర్వాత ప్రమాణం చేస్తాం టీటీడీ బోర్డుకు సంబంధించి కూడా ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం సార్ ఇక్కడ ఎన్నుకునేటువంటి వ్యక్తి హైందవుడే అయి ఉండాలి సార్. ఇక్కడ ప్రమాణ స్వీకారానికి దానికి అసలు తావే లేదు. ప్రమాణ స్వీకారానికి తావే లేదు. ఎన్నుకోబడ్డ వ్యక్తి జన్మతః హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తి, హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి, హిందూ ధర్మంలో పుట్టి పెరిగి ఊరి నాని చనిపోయేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇక్కడ నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ప్రమాణం చేసే పని అయితే క్రైస్తవునో లేకుంటే ఒక ముస్లింలో తీసుకొచ్చి నేను హిందూ ధర్మాన్ని కాపాడుతాను, నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని కాపాడుతాను. కాబట్టి ఒకటి చెప్తున్నాను సార్. ఫస్ట్ యథా రాజా తదా ప్రజా అన్నారు సార్. ఈ టైంలో మీరు ఒక చిన్న వీడియో కూడా వినాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి మధుసూదన్ గారు ప్లీజ్ చెప్పండి. మనం చాలా మంది గెస్ట్లతో మాట్లాడాల్సింది. ప్లీజ్ మీరు చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెద్దలందరూ కూడా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు 747, 746 అనేటువంటి 2 జీవోలను వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొస్తే ఒక క్రిస్టియన్ మీటింగ్కి వెళ్ళి నేను ఆ జీవోలు రద్దు చేస్తాను అన్నాడు. అసలు ఆ జీవోలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా 19 దేవాలయాల్లో అన్యమత ప్రచారం చేయకూడదనేటువంటి జీవో. ఈ జీవోని రద్దు చేస్తున్నారంటే ఏమని? అన్యమత ప్రచారానికి చంద్రబాబు నాయుడు అనుమతిస్తున్నట్టే కదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పాలి.
నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ యొక్క దర్శన్ అనేటువంటి వ్యక్తిని ఎవరు నియమించారు, ఎందుకు నియమించారు? మీకు టైం ఇస్తాను చిన్న మీకు టైం ఇస్తాను మధుసూదన్ గారు. ఉప్పలపల్లి శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మొత్తంగా చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు దర్శన్ కు సంబంధించి ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. అండ్ ఆ ఫోటోలంతా కూడా నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఏంటి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ గానీ అటు టీటీడీ బోర్డు గానీ స్పందించలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఏంటి ఈ అంశంపై మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? సార్ మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికి కూడా ఈరోజు సాయంత్రం శుభ సాయంత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ వాళ్ళు చెప్పినట్టు దియాలు వేదాలు వహించేది కష్టం సార్. ఈ రోజు దర్శన్ గారు చేసినటువంటి ప్లీజ్ ఇక్కడ రాజకీయ విమర్శలు కాదు సార్. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి మధుసూదన్ గారు. ప్లీజ్ కంటిన్యూ సార్. కొండపైన డిక్లరేషన్ సంతకం పెట్టకుండా దర్శనానికి పైన వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు. 2, దర్శనం నిజంగానే కృష్ణ ఉంటే హిందూ మత దేవస్థానంలో ఉన్న నేరం. ఆల్రెడీ టీటీ బోర్డు ఎన్క్వైరీ చేసింది దాని మీద. బాబు గారు సీరియస్ గా ఉన్నారు. వాస్తవాలు తెలిస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. మీరు చెప్పినట్టు ఆగమ వైశాఖ యుద్ధంగా పరిపాలన చేయడం వల్ల మీరు డిక్లరేషన్ సంతకం పెట్టలా. కొండ మీద అన్ని అక్రమాలు చూశారు, మీరు వ్యాపారం చేశారు, కొండను అమ్మేశారు. 7 కోట్లు కాదు. శ్రీనివాస్ గారు నా సూటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ చిన్న ఉద్యోగస్తులు పై తీసుకున్నంతగా తక్షణ చర్యలు తీసుకున్నంతగా పెద్ద వాళ్ళపై చర్యలు తీసుకోరు. అండ్ మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ప్రజల్లో చర్చ సాగుతున్న అంశం ఏంటి అంటే ఒక చిన్న ఉద్యోగానికి ఒక ఎంప్లాయీని తీసుకునేటప్పుడే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంత పవిత్రత ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడిగా తీసుకునేటప్పుడు ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేదు? అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకుంటారా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న ఇస్తారు సార్ మీరు. తిరుమల దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా ఉండాలంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ పాశ్చాత్యవేత్తలు కొంతమందికి చీఫ్ ప్రకారం ఆర్డర్ ఇస్తారు. కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ రికమెండ్ చేసింది ఈయనైతే కరెక్ట్ అని. చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఎన్క్వైరీ చేసి పంపిస్తే దాన్ని వేస్తున్నారు. ఈరోజు మీరు చెప్పిన తర్వాత బయటపడిన తర్వాత ఎన్క్వైరీ చేశారు. దాని మీద ఎన్క్వైరీ చేస్తే నిజం తెలియదు. ఎందుకంటే నీకు తెలిస్తే ఖచ్చితంగా సెటిల్ ఉంటాయి. మా మాట లేదు. మేము వైసీపీ గవర్నమెంట్ కాదు, మేము మాకు తిరుపతి దేవస్థానంలో లడ్లు కల్తీ చేయడం, మేము వ్యాపారం చేయాల. రైట్. మొత్తంగా కర్ణాటక గవర్నమెంట్ రిఫర్ చేసింది. ఆ రిఫరెన్స్ యాక్సెప్ట్ చేశారు. గవర్నమెంట్ రికమెండ్ చేశారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు తెలిసింది కదా, తెస్తారు ఎన్క్వైరీ చేశారు కదా. ఇప్పుడు నెగ తెలిసి మేము దాని నిజం తెలియదు అంటే ఖచ్చితంగా తీసేస్తారు. మా మాట లేదు. కొండ మీద ఉద్యోగులు కూడా ఇప్పుడు తీసేస్తారంటే జరగాల్సిందంతా జరిగాక తప్పించడం కన్నా వాళ్ళు రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక వ్యవస్థ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా గట్టి వ్యవస్థలే ఉన్నాయి కదా. ఇక నుంచైనా మరి మీరు ఇటువంటి ఘటనలు జరగకుండా రిఫర్ చేస్తారా? తప్పకుండా మీరు చెప్పింది కరెక్టే. 100% ఎన్క్వైరీ చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కామనే కాదు. ఆల్రెడీ ఈఓ, జేఈఓ, బోర్డు మెంబర్లు, చైర్మన్ గారు కూడా ఎన్క్వైరీకి ఓకే అయిన తర్వాత పంపించారు కర్ణాటకకి. తెలియదంటే ఎవరైనా నిర్మోహటంగా తీసేస్తారు. ఏమో అవడం లేదు. కొండపైన హిందువులే ఉంటారు, క్రిస్టియన్ ఉండదు, అన్ని మత ప్రసారం ఉండకూడదు అనే నియమం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ పాటిస్తారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అధికారులు లేదు. దీన్ని క్షమించే ప్రసక్తి లేదు. టైం ఇస్తాను మీకు. శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఏంటి మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఆ తిరుమల పవిత్రత గురించి మాట్లాడుకోవాలి, ఆ దేవదేవుని వైభవాన్ని మాట్లాడుకోవాలి, భక్తుల్లో ఆ వెంకటేశ్వర స్వామి పట్ల ఆ భక్తిభావాన్ని పెంపొందించేలాగా మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఉండాలి. కానీ ప్రతిదీ కూడా వివాదం అవుతోంది. మొన్నటి వరకు లడ్డు అంశం అయితే ఇప్పుడు ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. సో ఎలా చూస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీలు ఏం చేస్తున్నాయి అండ్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఏం చేస్తుంది ఈ విషయంలో? అంటే ముఖ్యంగా ఈ దేవస్థానాలన్నింటికి కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి ఈ దరిద్రం మొదలైంది.
ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే దేవస్థానాల్లో ఎవరిని నియమించాలి? పాలక మండలిలో ధార్మికమైన వ్యక్తులు నియమించాలి. ఎస్ ఆ ధార్మికమైన వ్యక్తులు నియమించకుండా రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని కానీ మిగతా దేవాలయాలు కానీ ఎప్పుడైతే తయారు చేశారో అప్పటి నుంచి దరిద్రం అంతా తయారైంది. ఎస్ ఇప్పుడు ఇందాక మన చౌదరి గారు చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తారు, అన్ని కోటాలు పెట్టారు, ఆ రాష్ట్రానికి ఒక కోట, ఈ రాష్ట్రానికి ఒక కోట, అవును రాష్ట్రాల కోట ఏంటి, అసలు ఈ రాష్ట్రాల కోట ఏంటి? అక్కడ ఎవడు ఏం చెప్తే వాడు, ఎందుకంటే మనకేం ఎంక్వైరీ చేయడానికి వ్యవస్థలు ఏం లేవు, అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ మనం చేయలేము. అంటే ఇంకొక అంశం కూడా శ్రీరామ్ గారు, ఈ విషయంలో ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడికి సంబంధించి ఎన్నిక కావాలి అంటే ఢిల్లీ లెవెల్లో లాబింగ్ జరుగుతుందన్న చర్చ కూడా సాగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇందులో? ఢిల్లీలో ఖచ్చితంగా ప్రతిదీ ఢిల్లీ లెవెల్ లాబింగ్, అసలు దాంట్లో డౌట్ ఎక్కల్లా. ప్రతిదీ లాబింగ్ మన రాష్ట్రంలో జరిగేవి తప్ప అంతా ఢిల్లీ లాబింగ్. అది కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది కూడా ఢిల్లీ లాబింగ్. ఓన్లీ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఢిల్లీ లాబింగ్ చేయరు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి. పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు చేయరు, ప్రాంతీయ పార్టీ కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయరు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి. ఈ ముగ్గురు తప్ప మిగతాదంతా ఢిల్లీ లాబింగ్. ఈవెన్ మన తెలంగాణకి సంబంధించిన విషయం వస్తే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కి సంబంధించి ఎవరన్నా పెట్టుకోవాలనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు రికమెండ్ చేయాలంటే మళ్ళీ అది ఢిల్లీ నుంచే. అంటే ఎంత దారుణంగా తయారైపోయింది చూడండి పరిస్థితి. కాబట్టి ముందర ఈ రాజకీయ పునరావాస కేంద్రంగా దేవాలయాలు తయారు చేసి ఈ రోజు మనం గంగట్లో మనం వెంట్రుకలు ఏరుకుంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఎవరో ఏంటో తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఇలా ఎవడో ఒకటి దొంగ బయటపడతాడు. దొరకందా నిన్నటి దాకా దర్శనం అనేవాడు చాలా గొప్ప వ్యక్తే, చాలా ధార్మికుడు, చాలా భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఇవన్నీ నిన్నటి దాకా నడిచినాయి. ఇవాళ దొంగతనం బయటపడింది. ఇవాళ దొంగతనం బయటపడితే దొరికేతేనే దొంగలు, దొరకపోతే ప్రతివాడు దొరే. ఆ అంశాన్ని కూడా ఎవరు పట్టుకున్నది కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఆ ఫోటోలు వైరల్ అవటంతో భక్తులు ప్రశ్నించిన పరిస్థితి. ఆ తర్వాత వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యారు. స్వామి, ఇటువంటి విషయాల గురించి మాట్లాడుకోవటం నిజంగా బాధాకరమే. కానీ హిందువుల మనోభావాలకు సంబంధించి అండ్ ప్రజల్లో ఎటువంటి విద్వేషాలు జరగకుండా ప్రజలకు ఒక బాధ్యత గల మీడియాగా అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తోంది. ఐ న్యూస్ ఆ విషయాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటూ కూడా మేము ముందుకు సాగుతున్న పరిస్థితి. సో ఈ అంశం గురించి మాట్లాడటం నిజంగా బాధాకరమే. కానీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు అనగానే, బోర్డు సభ్యులు అనగానే సేవ చేసే వాళ్ళు కాదు, ఆ బోర్డు సభ్యులు ఒక దాన్ని స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. సామాన్య భక్తులకు 1,00,000 ఆంక్షలు ఉంటున్నాయి. సామాన్యుడు ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవాలంటే ఎక్కడలేని ఆంక్షలు ఉన్న పరిస్థితుల్లో ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వివిఐపీల సేవల్లో తరిస్తూ ఉన్నారు. వాళ్ళు తిరుపతి వస్తే వాళ్ళకు ఒక రాజభోగం లాగా వీళ్ళు సేవ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ సేవ చేయాల్సింది ఆ దేవదేవునికి, సామాన్య భక్తులకు. ఈ రెండు అంశాలను బోర్డు సభ్యులు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక వ్యక్తులు మరిచిపోతున్నారు అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. సో ఎలా చూస్తున్నారు స్వామి ఈ అంశాన్ని? ఓం నమో వెంకటేశయ్య. మన హిందూ సమాజం అంతా కూడా సిగ్గుపడవలసినటువంటి సమయము. ఎందుచేతనంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, మన హిందువులకు మంచి జరుగుతుంది, తిరుమల ప్రక్షాళన జరుగుతుంది, తిరుమలలో అన్యమతస్థుల యొక్క సంచారము, అన్యమతస్థుల యొక్క ప్రచారము తగ్గుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావించాం. కానీ మీకు ఇందాక అన్నారు మీడియా అనేది ఇది చెప్పడం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ చెబుతున్నామని. కర్మ, నిజంగా హిందువులు చేసుకున్నటువంటి కర్మ. తిరుమల గురించి చక్కటిగా అప్పట్లో తిరుమాడ వీధుల్లో ఊరిగేటటువంటి ఉత్సవమూర్తులను దర్శనం చేసుకునే వాళ్ళం, కళ్యాణాలు చూసేవాళ్ళం. మీడియాలో కూడా ఎంతో కొంత ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో తిరుమలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చేవారు ఒక వార్తగాను. ఈ రోజు అవన్నీ పోయి కేవలము అక్కడ అన్యమతాలైపోయాయి, ఘోరాలు జరిగిపోయాయి, దుర్భాషలాడారు. ఇలాంటివన్నీ కూడా లడ్డూలో కల్తీలని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, హిందువులకి చేసింది ఏమీ లేదు, చెయ్యరు. పరిస్థితులు అదే అందుకనే వద్దండి. రాజకీయ నాయకులు లబ్ధి పొందండి, పదవులు తీసుకోండి, అధికారాలు కిరీటాలు పెట్టుకోండి, మాకు ఏమి వద్దు అవేమి. కేవలము హిందువుల మనోభావాల్ని గౌరవించండి. మా హిందూ సాంప్రదాయాన్ని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిని పవిత్రంగా ఉంచండి. మీరు అన్నారు ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుంటేనే 1,00,000 ప్రశ్నలు వేసి ఎంక్వైరీలు వేసి తీసుకుంటామే,
అలాంటిది బోర్డు సభ్యుల్ని ఎన్నుకునేటప్పుడు ఎవరో రిఫర్ చేసేశారు, వీళ్ళు యాక్సెప్ట్ చేసేశారు. సరే, ఇప్పటికైనా ఎప్పుడు జరిగిందండి ఇది ఇష్యూ? ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారండి ఇష్యూ? ఎవరు స్పందించాలండి? ఎప్పుడు స్పందిస్తారండి? ఇప్పటికొచ్చి ఒక్క నాయకుడు గాని, జేఈఓ గాని, లేదా అధికారులు గాని ఇలా జరిగింది దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాం, ఒక ప్రెస్ మీట్, హిందూ మనోభావాలను గౌరవిస్తున్నాము, మేమందరం హిందువుల మనోభావాలని పరిరక్షణకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక్కళ్ళైనా ఒక మాట చెప్పారండి? ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ ఇంకా ఇంటర్నల్ గా జరుగుతోంది. అందులో ఇప్పుడు కొత్తగా వస్తుంది చక్కగాను బయటికి, ఇది ఏఐతో చేసినటువంటి ఒక ఇమేజ్ మాత్రమే మీ దగ్గర ఉంది, ఇది ఏఐతో జనరేట్ అవ్వబడింది, ఇందులో వాస్తవాలేవి లేవు, ఇది వేరేగా ఎక్కడో తీసుకున్నటువంటి ఫోటోని చర్చికి అతికించేసి ఇందులో సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు, దాన్ని మీరు అల్లరి చేస్తున్నారని చెప్పి కొత్తగా ప్రతిపాదన తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఏమండి 24 గంటలు గడిచిపోయింది, 72 గంటలు గడిచిపోయింది, కనీసం ఒక్కళ్ళు స్పందించలేరా? చర్యలు తీసుకోలేరా? మేమే అంటే ఒక బండి మీద సిలువు బొమ్మ, ఇంకా ఇతర మతస్థుల బొమ్మ ఉంటే గనక భక్తులు చూసి దాని ఫోటోలు తీసి వీడియోలు పెట్టాలా? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడదాం శర్మ గారు. ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడాలంటే, సామాన్య భక్తులు ఎన్ని వ్యయ ప్రయాసలు కోర్చి ముడుపులు కట్టుకొని ఆ దేవదేవుని క్షణకాల దర్శనం కోసం కాలినడకన వెళ్తారు. నిజమైన భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షలు చేస్తూ క్షణకాలం ఆ దేవుణ్ణి దర్శించుకుంటే చాలు అన్న వెళ్ళిన భక్తులకు సరే అన్నపానీయాలు అందిస్తూ ఉన్నారు, వాళ్లకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. కానీ అక్కడ నిజమైన భక్తులు ఎవరు? మరొకసారి తిరుమల రావాలి అంటే ఇంత సులభంగా ఉంటుందా తిరుమల దర్శనం? మరొకసారి ఆ దేవదేవుని నేను దర్శించుకోవాలి అనే అవకాశం భక్తులకు కల్పించాలి. దానికి సంబంధించి ఎవరు చర్చించుకోరు. వివిఐపీలు వస్తే వాళ్ళ సేవలో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. అక్కడ కొండపై ఒకే ఒక్కరు వెంకటేశ్వర స్వామినే గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి నామమే జపించాలి, అక్కడ ఉన్నంతసేపు వెంకటేశ్వర స్వామినే చూడాలి. సో అక్కడ ఎవరొచ్చినా ఆ తన్మయత్వంలో ఉండాల్సిన పరిస్థితులు పోయి వాళ్లకు సాగిల పడుతూ ఉన్నారు రాజకీయ నాయకులు. వివిఐపీలకి ఎలా చూడాలంటారు? సమాజం ఒక్కటే కోరుకుంటోంది, హిందూ సమాజం అంతా ఒక్కటే కోరుకుంటోంది. మేము 24 గంటల్లో 5 గంటలు వ్యయ ప్రయాసాల కోసం నడిచామా, 10 గంటలు లైన్ లో ఉన్నామా, అన్నపానీయాలు ఇచ్చారా లేదా, మాకేం అక్కర్లేదు, ఆ పవిత్రను కాపాడండి మహాప్రభు అన్నాము. ఉత్తరప్రదేశ్ లోని ఇతర రాష్ట్రాల్లోని ఎందుకు రావట్లేదు? మన దగ్గరే ఉందా? ఇదంతా కూడా మన నాయకులు ఎంతో ఆశించారండి ప్రజలంతాను. మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక హిందూ సాంప్రదాయాలన్నీ కూడా గౌరవిస్తాయి అనేటువంటి భావన చేతన అందరూ కూడా ఎన్నుకున్నారు. అదే నమ్మకంతో ఉన్నారు. ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా సరే తక్షణ చర్యలు కనుక తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారు. హైందవ శంఖారావాలు లాంటివి తిరుమల ప్రక్షాళన గురించి ఎన్నో సభలు ఏర్పాటు చేసి హిందూ ధార్మిక పీఠం తరపున, హిందూ ధర్మ పరిరక్షణ తరపున హిందూ సమాజం అంతా కూడా ముందుకు కదులుతుంది. అంతవరకు తెచ్చుకోకండి. బాధ్యత మీది, అధికారం మీది కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. శర్మ గారు టైం ఇస్తాను. మధుసూదన్ గారు, సో మొత్తంగా ఈ అంశం అయితే ఇప్పుడు అగ్గి రాజేస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నాం, ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తే అప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడండి అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? సార్ ఇప్పుడు ఎంక్వైరీ చేసేది, ఎంక్వైరీ చేయకపోయేది, చర్యలు తీసుకునేది ది సెకండరీ సార్. కానీ దీనిపైన స్పందన ఏంటి, ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి? ఒకటి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా సార్, మన సంస్కృతికి మన సాంప్రదాయానికి ఒకటే చెప్తున్నా నేను. మన పాలకులు ఏ విధంగా ఉండాలంటే, మన కులమోడో మన మతమోడో అవసరం లేదు సార్. మన కులాన్ని మన మతాన్ని పరిరక్షించేవాడు ఏ కులస్తుడైనా సరే మన పాలకుడుగా ఉండాలనేటువంటిది మంచిది. దీనికి నిదర్శనం 747, 746 జీవోలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతే, దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్, అంతే, అయిపోయింది సార్. ఇప్పుడు తిరుమలలో ఇది కొత్త కాదు సార్, ఇది కొత్త కాదు, ఈ బోర్డు మెంబర్ కొత్త కాదు. చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యొక్క తీరుతెన్నులు మీరు స్పష్టంగా చూసాం. ఆయన శ్వాస ఆడినటువంటి పరిస్థితుల్లో పరాయి స్త్రీతో పరాయి ఇంట్లో పొయ్యి కట్టు మీద ప్రక్రియ జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు చైర్మన్నే
చైర్మన్ ఇంకా చర్య తీసుకోలేదంటే ఈ బోర్డు మెంబర్ మీద ఏం చర్య చేసుకోబోతారు ఈ ప్రభుత్వాలు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. నేను సనాతన ధర్ముడు అంటూ ఊగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు? ఈ చైర్మన్ గారి పైన ఎందుకు స్పందించట్లేదు? నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆయన కూడా చాలా సార్లు చాలా వేదికల మీద కూడా చెప్పున్నారు, బా నా కూతురు క్రిస్టియన్ అబ్బా అంటాడు. అంటే నా కూతురు క్రిస్టియన్ అబ్బా అంటే ఇక్కడ కూడా ఈ యొక్క ఏదైతే దర్శన్ భార్య కూతురు క్రిస్టియన్లుగా ఉంటే పర్వాలేదు అనుకుని చెప్పినటువంటి ఆ యొక్క ఎక్సెప్షన్ ఏదన్నా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను సార్. సార్ నేను వెంకటేశ్వర స్వామి కుక్కని కాపలా కుక్కని ప్రకాష్ గారు పలికేటువంటి ఈ యొక్క భానుప్రకాష్ రెడ్డి గారు ఏమైనాడు? ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి ఈ కాపలా కుక్కకి ఈ సన్నివేశాలు కనిపించట్లేదా? ఇటువంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడుకి ఎరికితే శుద్ధ లేదు, వీటిపైన పట్టించుకోడు. హిందూ ధర్మాన్ని రాజకీయ వేదికగా వాడుకునేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని బ్లడ్ విషయంలో కానీ కల్తీ నెయ్యి విషయంలో వెహికల్ ప్లీజ్ మధుసూదన్ గారు మీకు టైం ఇస్తాను. మధుసూదన్ గారు చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్లీజ్ కోఆపరేట్. శ్రీనివాస్ చౌదరి గారు, వంగలపూడి అనితకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఆమె నెత్తినోరు బాదుకున్నా గానీ అప్పుడు వినని పరిస్థితి. సో కారులో సంబంధించి వేరే మతానికి సంబంధించి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం అది ఎప్పుడో కూడా 4 సంవత్సరాల క్రితం అని చెప్పినా గానీ వినకుండా యాక్షన్ తీసుకున్న చంద్రబాబు గారికి ఈ రోజు ఇప్పుడు ఇంత సమయం అవుతున్నా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఏం జరుగుతుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న వేస్తారు సార్. గవర్నమెంట్ ఒకసారి పేరుని రిఫర్ చేసిన తర్వాత నిజాన్ని తెలిసిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా వల్ల వైసీపీ వాళ్ళగా చైర్మన్ క్రిస్టియన్ ని మేము నియమించలా. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్స్. ఎవరైనా ఇక్కడ ఇప్పటికే మనోభావాలు దెబ్బతిని తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరలా మీరు గవర్నమెంట్ చెప్పేదంటే హిందువుల మనోభావాల దగ్గర దెబ్బతినకుండా ఏ చర్య తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా దర్శన వ్యక్తి తప్పు చేసి ఉంటే శిక్ష ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం, బీజేపీ వాళ్ళు ఒక్కసారి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మధుసూదన్ గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి అర్థం కాల? సార్ యాక్సిడెంట్ అయిన తర్వాత గాయాలకు మందేస్తామని చెప్పి టీటీడీ కానీ టీడీపీ కానీ చెప్తోంది. కానీ యాక్సిడెంటే జరగకూడదని చెప్పి ఐన్యూస్ క్లెయిమ్ చేస్తోంది. మీరు ఐన్యూస్ ని తప్పు పట్టబాకండి. ఐన్యూస్ లో జరిగేటువంటి డిబేట్ కి సహకరించండి. యాక్సిడెంట్ మధుసూదన్ గారికి శ్రీనివాస్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఐన్యూస్ ఏదైనా ఒక కథనం ప్రసారం చేసినా, ఒక చర్చ చేపట్టినా ప్రజలకు ప్రతిదీ కూడా వివరంగా తెలియాలని ఇక్కడ ఇంకొక అంశం కూడా మీ అందరికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. న్యూస్ వెనక ఏం జరుగుతుందో కూడా ప్రతి అర్ధ గంటకు ప్రజలకు అర్థమయ్యేలా మీలాంటి విశ్లేషకులతో ప్రతి హాఫ్ అన్ అవర్ కు ఆ న్యూస్ వెనక ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం తెలుగు మీడియాలో చేస్తున్న ఒకే ఒక్క ఛానల్ ఐ న్యూస్ అని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. యాంకర్ గారు ఒక నిమిషం. ఐ న్యూస్ చేసిన ప్రచారానికి హ్యాట్సాప్, నిజంగానే హ్యాట్సాప్. ఐ న్యూస్ కి దండం పెడతాం. ఎందుకంటే వైసీపీ లాగా మేము ప్రచారం చేసే మీడియా పైన దాడి చేయం, మేము స్వాగతిస్తున్నాం. అంతేగాని దయచేసి తీసుకురావద్దు. మాకంటూ విధానాలు ఉన్నాయి, మేము ప్రజల కోసమే పోరాడతాం. మా ఛానల్ గురించి మాట్లాడండి, మా ఛానల్ జరిగే విషయం గురించి మాట్లాడండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. పిల్లలకి పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసేటువంటి డైలాగ్ మాట్లాడింది. కాబట్టి దయచేసి ఒక మాట చెప్తున్నా, తప్పు జరిగితే కొండ మీద మా తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లా 80% క్షమించాం. మేము ఎవరైనా పెద్ద తీసుకుంటారు. మరి చైర్మన్ గారిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు? ఎప్పుడు సస్పెండ్ చేస్తారు చెప్పండి. ఎక్కర్లేదు. మీరు మీలాగా దొంగల్ని కాపాడు. మేము వైసీపీ లాగా మేము వైసీపీ దొంగలు కాపాడాలంటారు. ఈ రోజు సాక్షాత్ కొట్టుబడినటువంటి బిఆర్ నాయుడు ఏం చేస్తున్నారు అంటున్నారు. ప్రత్యక్షంగా కొట్టుబడ్డాడు కదా వీడియోలో. మరి బిఆర్ నాయుడు ఏం చేస్తున్నారు? బిఆర్ నాయుడు ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు? మీకు చెప్పలేదా? చంద్రబాబు నాయుడు చెప్పలేదా? దయచేసి కోఆపరేట్ చేయండి. రైట్. విజయ్ కుమార్ శర్మ గారు, మొత్తంగా చూస్తున్నాం రాజకీయ పార్టీలు ఒక రకంగా
సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి నిగ్గు తేలుస్తామని చెప్పి అటు కూటమి సర్కార్ చెప్తున్న పరిస్థితి. సో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే సో ఒక సూచన కూడా మేము ఉదయం నుంచి కూడా ఈ కథనాన్ని నడిపిస్తూ ఉన్నాం. ఈ కథనానికి సంబంధించి చాలా మంది విశ్లేషకులు మాతో వెలుబుచ్చిన అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. సో ఆ బోర్డులో హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు జరగకుండా అండ్ తిరుమల పవిత్రతను కాపాడటానికి చాలా అవకాశాలు ఉంటాయంటూ కూడా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా ఇప్పుడు అందరూ మర్చిపోయారు. మరొకసారి ఆ చట్టాలను సమీక్షించాలని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ రెండు వాస్తవాలను, ఈ రెండు విశ్లేషణలను మీరు ఎలా చూస్తున్నారు? మీరు సమర్థిస్తారా? ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ప్రతి పని కూడా చర్యకు ప్రతిచర్య అన్నప్పుడు ఇవన్నీ కూడా గమనిస్తూనే వస్తున్నారు హిందూ సమాజం అంతా కూడాను. దీనికి సంబంధించి చక్కటి ప్రణాళిక అనేది బీజేపీ గవర్నమెంట్ లో జరగబోతోంది. రాబోయేటటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయ ప్రమేయం అనేది దేవాలయాల పైన ఉండకూడదు. ఇది హిందూ సమాజం అంతా కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము. కేవలము హైందవ సంస్కృతిని పీఠాలు, స్వామీజీలు, అదేవిధంగా మఠాలు నిర్వహిస్తున్నటువంటి సాత్వికవేత్తలకి వీటిని అప్పజెప్పి ఇటువంటి అన్యమతస్థుల యొక్క ప్రచారము కావచ్చు, అన్యమతస్థుల యొక్క ప్రమేయం కావచ్చు, ఏమీ కూడా లేకుండా ఏదైతే కైంకర్యాలు జరగాలో, దేవతల యొక్క పూజలు విధానాలు ఏ విధంగా అయితే ఉండాలో అవన్నీ కూడా సూచనలు సలహాలు తీసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోతోంది. చాప కింద నీరులాగా ఖచ్చితంగా హిందూ సమాజం అంతా కూడా విజృంభించి రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. దీనిని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటారు. వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు. ఎవరికి ధర్మం ఉంది, ఎవరికి న్యాయం చెయ్యాలి, ఎందుకోసం ఇవన్నీ దేనికి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళాలి. శ్రీరామ్ గారు వాయిస్ తీసుకోవాలి. సరిదిద్దుకోండి. రాబోయే రోజుల్లో తప్పు జరిగిందని ఒప్పుకుంటాం మేము. ప్లీజ్ శర్మ గారు నేను టైం ఇస్తాను. అండ్ శ్రీనివాస్ గారు మీకు టైం ఇస్తాను. నేను శ్రీనివాస్ గారు మీకు టైం ఇస్తాను. శ్రీనివాస్ గారు నేను త్వరగా శ్రీరామ్ గారు వాయిస్ తీసుకోవాలి. శ్రీరామ్ గారు చూస్తున్నాం, మొత్తంగా చర్చ ఏ విధంగా సాగుతుందో కూడా చూస్తున్నాం. అందరూ ఎవరికి వాళ్ళు కాపాడాలి అంటున్నారు, కానీ కాపాడే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. సో ఏం జరగాలంటారు? మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. సో అసలు ఉన్న వాటిని సరిగ్గా అమలు చేస్తే చాలు. హైందవ ధర్మానికి సంబంధించి కానీ, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతకు సంబంధించి కానీ సో రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని ఫాలో అయితే చాలని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు? విషయం ఏంటంటే చాలా మంది ఈవోలకి అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సపరేట్ చట్టం ఉందని కూడా తెలియదు. మొన్న ఈ మధ్య సస్పెండ్ అయిన ఒక ఈవో సస్పెండ్ అయ్యాడు. ఆయన ముందు కూడా చేశాడు, ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ లో చేశాడు, మళ్ళీ తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో కూడా కంటిన్యూ అయ్యాడు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. అసలు ఆయన మొదట్లో వచ్చిన రోజున మేము చెప్పాం ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు టీటీడీ చట్టం ఇలా ఉంటుంది, సంబంధించి ఇలా ఉంటుంది, దీన్ని అమలు చేయవయ్యా అని చెప్పి నేను చాలా మంది స్వామీజీలతో వెళ్ళి మేము చెప్పినప్పుడు ఆయన చర్యలు తీసుకుందామని ఏదో ప్రయత్నం చేశాడు. కానీ ఈ అన్యమత ఉద్యోగస్తులందరూ కూడా సరే కోర్టుకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా అన్యమత ఉద్యోగస్తులు మేము తీసేస్తా ఉన్నారు, ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేకపోయారు. సరే టెన్యూర్ కూడా అయిపోతుంది. కారణాలేంటి? కోర్టుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. సరే అవన్నీ అయిపోయి ఇప్పుడు ఈ దర్శన్ విషయం వచ్చింది. ఇందాక మీరు ఒక మహిళా నాయకురాలకు సంబంధించిన విషయం తీసుకొచ్చారు. అప్పుడు టీటీడీ మెంబర్ గా పెడదాం అనుకున్నది మళ్ళీ వెనక్కి అది కూడా మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేనే. ఆవిడ నా పర్సులో ఉంటుంది బైబిల్ అని చెప్పి మాట్లాడినప్పుడు ఇంకెందుకు ఇలాంటి వాళ్ళని తీసేయండి అని చెప్పాం. ఆ రోజు తీశారు. ఎందుకు? ఆవిడే డైరెక్ట్ క్యాండిడేట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు దర్శనం వెళ్ళలేదు, దర్శనం వెళ్ళి వాడికి చర్యలు ఉండిపోయేవి. ఆల్రెడీ చర్యలు తీసుకోకపోతే కనుక అందరం కలిసి గట్టిగా చెప్పేవాళ్ళం. ఏంటి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఫ్యామిలీ అంటే కనుక మళ్ళీ దీంట్లో ఎవరి ఫ్యామిలీ? ఇందాక ఇతని ఫ్యామిలీ మీద చర్యలు తీసుకున్నాం అనుకోండి, మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు చైర్మన్ గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయిని ఎవరికి ఎక్స్పెక్ట్ చేశాడు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏంటంటే డైరెక్ట్ గా అతను చేస్తే ఒక రకంగా ఉంటుంది, అతని ఫ్యామిలీ వాళ్ళు చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
బట్ అట్ ది సేమ్ టైం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే భవిష్యత్తులో ఇలా వాళ్ళ కుటుంబాలు చేసినా కూడా చర్యలు తీసుకుంటా అన్న మెసేజ్ ని Yes. గట్టిగా పంపించగలిగితే కనుక బాగుంటుంది. లేదంటే కనుక ఇప్పుడు కంపారిజన్లు అన్ని వస్తాయి. అవును అవును కరుణాకర్ రెడ్డి గారు ఆయన స్వయంగా చెప్పాడు, మా అమ్మాయిని నేను క్రిస్టియన్స్ ఇచ్చి పెళ్లి చేశాను, వాళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లి చేశాను ఆయన చెప్పాడు. అక్కడ పద్ధతి ప్రకారం మరి ఆయన ఫ్యామిలీని ఏమంటాం మనం, ఏం అనలేము. వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉన్నారు, Yes. నేను హిందూగానే ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు దర్శన్ గారు కూడా రేపు అదే చెప్తాడు, నేను హిందూగానే ఉన్నానండి, నా ఫ్యామిలీ వాళ్ళు ఏదో వెళ్ళారని చెప్తాడు. ఏం చెప్తాం మనం? అందుకనే నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రంగా దీన్ని చేయకండి. ఎస్ రాజకీయ నాయకులు పునరావాస కేంద్రంగా చేస్తే ఇలాగే ఏడుస్తాయి. కాబట్టి నేను ఇంతకు ముందు ఇంకో మాట కూడా చెప్పా, అవును. ఒక సలహా వ్యవస్థని ఆధ్యాత్మిక పరులతోటి స్వామీజీలతోటి టీటీడీకి ఒక సలహా మండలి ఏర్పాటు చేయండి అని చెప్పాను. ఇప్పటిదాకా చేయట్లా. ఎందుకు? వీళ్ళ పేరు వీళ్ళకి పట్టుపోరుది. అవును, ధార్మిక అవును. సలహా మండలి ఏర్పాటు చేశారనుకోండి, వీళ్ళ వేషాలు నడవవు. ఎస్ అందుకని ఇప్పుడు దాకా ఏర్పాటు చేయట్లా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఎంత అనేది మనం చూడాలి. చిత్తశుద్ధి లేనప్పుడు ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకటి బయటపడుతూనే ఉంటాయి. వీటి మీద కొన్నిటి మీద చర్యలు ఉంటాయి, కొన్నిటి మీద చర్యలు ఉండవు. ఇదంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు అవుతుంది. యా కాబట్టి ఏంటంటే ఫైనల్ గా దీనికి పరిష్కారం ఏంటంటే, రాజకీయ నాయకులు లేకుండా ధార్మికవేత్తలతోటి టీటీడీని కానీ మిగతా దేవాలయాలను కానీ ఏర్పాటు చేయాలి. మీరు టీటీడీ చట్టం గురించి చెప్పారు. టీటీడీ చట్టం మాత్రమే కాదు, దేవాదాయ చట్టం తీసుకున్నా కూడా Yes. ఇలా ధార్మికుల చట్టాలు మాత్రమే ఉన్నది. దాన్ని అమలు చేయండి చాలు, మిగతా ఇంకేం అక్కర్లేదు. ఆటోమేటిక్ అంత బాగుపడుతుంది. రైట్. యా ఫైనల్ గా ఏం చెప్తారు విజయ్ కుమార్ శర్మ గారు? విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారా? ప్లీజ్ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. వినిపిస్తోందండి? యా ఎస్ వినపడుతుంది. టీటీడీ బోర్డు మెంబర్ కానీ, చైర్మన్ గారికి కానీ, అక్కడ ఉన్న అధికారులకు కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ ప్రత్యక్షంగా హిందూ సమాజం నుంచి, హిందూ ధార్మిక పీఠం తరపు నుంచి ఒకటే విన్నపము, దయచేసి దీనిపైన ఎంక్వైరీ జరుగుతోందని చెప్పి మాకు తెలిసింది. ఎంక్వైరీకి సంబంధించిన విషయాలు అతి త్వరగా మీడియా ముందుకొచ్చి వివరించండి. తప్పు జరిగితే శిక్షలు చర్యలు తీసుకోండి. అది లేకుండా కాలయాపన చేసి ఇంకా మీ మీద అపవాదులు వచ్చేలాగా, మీ మీద ఇంకా ముద్ర పడేలా ఉంటే రాజకీయంగాను ఇతర పార్టీలకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. హిందూ సమాజం అనేది క్షమించదు. రాబోయే రోజుల్లో ఏదైతే హిందువుల మీద మేము గౌరవంగా ఉన్నామో, మీకు మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాము అని చెప్పి నమ్మకంతో ఎవరైతే నిలబడతారో వారి పక్షానే హిందువులందరూ ఉంటారు. దయచేసి దీనిపైన తక్షణమే చర్య తీసుకోండి, తక్షణమే ఎంక్వైరీ చేయండి. మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి దయచేసి. రైట్. మధుసూదన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ అంశం సంబంధించి? సార్ ఇప్పుడు మాట్లాడుకుందాం సార్, అతీతంగా మాట్లాడదాం సార్. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాతిష్ఠ్యాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిని దెబ్బతీసేటువంటి ఎవరైనా సరే శిక్షార్హులే. ఈ సమాజం శిక్షించకపోయినా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉన్నది. ఎందుకంటే ఆయన కలియుగ వైకుంఠం, కలియుగ వెంకటేశ్వర స్వామి, ఆయనకు పవర్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఖచ్చితంగా మంచిదే చేయాలి, తప్పులు చేస్తే శిక్షార్హులు అవుతారు. ఫైనల్ గా ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడున్నటువంటి చైర్మన్ గానీ, ఈ యొక్క బోర్డు మెంబర్ ఎవరైతే దర్శనం గానీ వెంటనే బోర్డు నుంచి వేడుకుంటున్నా. శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా ఏం చెప్తారు, ఏం చెప్పబోతున్నారు మీ ప్రభుత్వం? ఎన్డీఏ గవర్నమెంట్ లో ఈ తప్పులు క్షమించే ప్రసక్తి లేదు. ఎంత వాడైనా కూడా ఖచ్చితంగా చర్చించుకొని తిరుగుతాం. హిందూ ధర్మాన్ని సరే వైసీపీ యొక్క గవర్నమెంట్ చేసిన పాపాలు మేము చేయము. ఏదైతే టీడీ ధర్మం చట్టం ఉందో దాని ప్రకారం ఖచ్చితంగా నడుచుకుంటాం. మేము ఖచ్చితంగా చెప్తాం, గంటాపతిగా చెప్తాం, ఈ అన్యాయాన్ని ఎవరు కూడా సహించము, చర్య తీసుకుంటాము. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. రైట్. చూద్దాం మొత్తంగా దర్శన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వేచి చూద్దాం. సో మొత్తంగా చర్చలో పాల్గొన్న మధుసూదన్ గారు